సో యాక్చువల్‌గా అంటే అల్లు అర్జున్ గారిని కావాలని దింపేయాలని చూస్తున్నారండి. అందుకే ఇలాంటి వాక్యాలు అవన్నీ తీసుకొనొస్తున్నారు. సో బేసిక్‌గా ఇక్కడ ఎక్కడ కూడా ఏంటంటే ఆయన ఎక్కడ కూడా 42 రూల్సా? కనీసం సెన్స్ ఉండాలండి. వినే వాళ్ళకి సెన్స్ ఉండాలి. అది నమ్మే వాళ్ళకి సెన్స్ ఉండాలి. ఎవరైనా రూల్స్ పెడతారా చెప్పండి? అస్సలు పెట్టరు. దట్టు ఏంటంటే పాన్ ఇండియా స్టార్ అండి ఆయన. మీకు అర్థమవుతుందో లేదో? ఆయన ఎక్కడ కూడా అంటే ఆయన మాటలు, ఆయన వే ఆఫ్ టాకింగ్ మీకు యాటిట్యూడ్‌గా కనిపిస్తదేమో గానీ, మరీ ఇట్లా ఫ్యాన్స్‌ని కలవాలన్నా, చేయాలన్నా ఇన్ని రూల్స్ పెడతారని మాత్రం అది కరెక్ట్ కాదు. ఎవరో కావాలని ఆయన అంటే పడని వ్యక్తులు చేస్తున్నారు ఇవన్నీ గూడా. అంటే కనీసం అమ్మాయిలకు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దు అని చెప్పేది వైరల్ అవుతుంది. నిజమే అంటారా? అమ్మాయిలకి షేక్ హ్యాండ్ అంటే అండి, ఇప్పుడు ఇస్తే అమ్మాయిలకే ఇస్తున్నారా, అబ్బాయిలకి ఇరా అని ఒక గొడవ అవుతదండి. ఇకపోతే ఆళ్ళకి ఇట్లేదని గొడవ వద్దండి. ఎటు పోయినా ఆయన పాపం గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అవసరమా? కొంచెం కామ్‌గా ఉంటే బెటర్ గదా! అన్న ఫీల్‌తో ఆయన కామ్‌గా ఉంటారేమో గానీ, కావాలని నేను ఇది తోపు, నేను అందుకని ఇయ్యట్లేదని ఆయన ఎక్కడ అనుకోరు. అంటే కామ్‌గా ఉండకుండా రూల్స్‌లో 42 రూల్స్ అదొక రూల్ అని తెలుస్తుంది. దాని గురించి. బ్రో అది చాలా వరస్ట్ థింగ్ బ్రో. మీరసలు పెట్టిన నంబర్ కూడా వరస్ట్. 42 రూల్స్ ఏంది బ్రో? ఒకటో 2, 3 పెడతారు ఒకవేళ మీరు అనుకుంటే. కానీ అది కూడా పెట్టరు బ్రో. ఫ్యాన్స్‌కి ఎప్పుడు రూల్స్ పెట్టరు బ్రో హీరోలు అనేవాళ్ళు. నేను ఒక వార్త చూశానండి, అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ఎలా ఉందంటే అల్లు అర్జున్ గారిని కలవాలంటే 42 ఆంక్షలు ఉన్నాయట. అంటే ఆయన కలవాలంటే 42 ఆంక్షలు ఉన్నాయట. అందులో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సార్ అని అంటాం, లేకపోతే కుర్చీలో లేచి లేవటం, ప్రతి ఒక్కళ్ళు సెల్యూట్ కొట్టడం, ఇటువంటి ఏయో ఆంక్షలు ఉన్నట్టుగా అది సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేం కానీ వాస్తవానికి అయితే అల్లు అర్జున్ గారు అంత చీప్గా బిహేవ్ చేసే మనిషి అయితే కాదండి. అదేదో సోషల్ మీడియాలో లేదా ఆయన మీద పర్సనల్గా చేసే కుట్ర తప్ప అంతకంటే ఏం కాదు. ఎందుకంటానంటే ఈ మధ్య అన్నిటికంటే పెద్ద గొప్పగా అంటే ఇండియన్ హిస్టరీ, ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఒక ఏది అట్లీ గారితో కానీ లేదా నెక్స్ట్ లోకేష్ కనకరాజు గారితో ఈ 2 పెద్ద డైరెక్టర్లతో ఆయన సినిమాలు చేయటం అనేది కొంతమందికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. ఆవేదోలైన సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్గా ఆయన క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారేమో కానీ వాస్తవానికి అయితే ఆ 42 ఆంక్షల్లో అనేది నిజం ఉంటుందని అయితే నేను నమ్మట్లేదు. ఎందుకంటే అది కొంతమంది కావాలని చేస్తారండి. అది కొంతకాలం పవన్ కళ్యాణ్ గారికి లేదా అల్లు అర్జున్ గారికి పడినట్టుగా కొన్ని సందర్భాలు మనం చూసాం. ఆ విధంగా ఒకళ్ళనొకళ్ళు ఏంటో సోషల్ మీడియా ఏముందండి, నా దగ్గర ఫోన్ ఉంటే కనుక నేను ఏదైనా రాసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు. అది నిజమని నమ్మే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు. ఓవరాల్గా ఈ ఇష్యూలో చెప్పాలంటే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో అనేది నిజం కాదు, కేవలం సృష్టే. నాకు లెగ్గానే నమస్కారం పెట్టాలి, లేకపోతే సార్ అని పిలవాలి, యాంటీ ఫ్యాన్స్ చేసే అవకాశమేనండి. ఆ ఫ్యాన్స్ ఎవరో చేయరు, ఆయన కూడా అటువంటి మనిషి కాదు. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎంత ఎత్తు ఎదిగినా సరే వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్గానే వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ విధానాలు అలాగుంటాయి. అంతేగాని మనం అది చీప్గా మాట్లాడకూడదండి. వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు లేదా ఆయనకి యాంటీ ఫ్యాన్స్ చేసిన కార్యక్రమాలు తప్ప 42 ఆంక్షలు అనేది ట్రూలీ ఫాల్స్, ఫేక్ న్యూస్ అనమాట. అది సహజం అండి. ఇప్పుడు ఎలాగంటామంటే మనం ప్రత్యేక చెప్పనవసరంలే. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఎదిగేవాడికి దెబ్బలు అనేసి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అంటాం మనం. ఆ విధంగా ఏంటంటే స్టార్ లెవెల్లో ఎదిగిపోతున్నాడు. ఆల్రెడీ అంతకుముందు పుష్ప 2000 కోట్లు సాధించింది, అంటే బాహుబలి రికార్డును కొట్టేసింది. అది అఫీషియల్గా చెప్పకపోయినా బాహుబలి రికార్డుని అయితే కొట్టేశారు. నెక్స్ట్ అట్లీ సినిమా ఉంది, ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అట్లీ అంటే. నెక్స్ట్ లోకేష్ కనకరాజు, మాటలు కాదు, వాళ్ళు ఎంత సెలబ్రిటీ డైరెక్టర్లు, ఎంత ఫేమస్ డైరెక్టర్లు అనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి డైరెక్టర్ల దగ్గర ఇప్పుడు అంత గొప్ప డైరెక్టర్ల దగ్గర పనిచేస్తున్నాడు. ఈయన గొప్పగా ఎదిగాడు. అటువంటి లైనప్ ఇంకెవరికీ లేదు. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది వ్యతిరేకంగా చేయటం అనేది సహజం అండి. అంటే మన వాళ్ళు ఎంతసేపు మన ఇండియాలో పర్టికులర్గా మన ఇండియా కల్చర్ ఎలాగ ఉంటుందంటే ఒకడు ఎదుగుతూ ఉంటే ఒకడు పైకి ఎక్కుతూ ఉంటే వెనకాల లాగేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అదే విధానాలు తప్ప ఆయన 42 ఆంక్షలు పెట్టి అంత చీప్గా బిహేవ్ చేస్తాడని నేను అనుకోవట్లే. ఇది ఎదుగుదలను ఎవరో అణచాలని చేసే కార్యక్రమాలు తప్ప అంతకంటే ఏమీ కాదు.